ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం సర్కిల్ వద్ద మామిడి పండ్ల వ్యాపారులు నిరసనకు దిగారు. రోడ్డు విస్తరణ పనుల కారణంగా తమను అక్కడి నుంచి ఖాళీ చేయించడంతో ఉపాధి కోల్పోయామని చిరు వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అప్పులు చేసి మామిడి పండ్ల వ్యాపారం కోసం పెట్టుబడులు పెట్టామని, సీజన్ ముగిసే వరకు అవకాశం కల్పిస్తే అప్పుల నుంచి బయటపడతామని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. అకస్మాత్తుగా ఖాళీ చేయించడం వల్ల భారీ నష్టాలు చవిచూడాల్సి వచ్చిందని వ్యాపారులు వాపోతున్నారు. ఈరోజు అమ్ముడు కాకపోతే రేపు పనికి రాదు. కాబట్టి మేము కోరేది ఏంటంటే అప్పుడైనా ఇప్పుడైనా ఈరోజు 14వ తారీఖు 30వ తారీఖు వరకు మీరు అవకాశం ఇస్తే మామిడికాయలు అమ్ముకుంటారు. ఈ సీజన్ వెళ్ళిపోద్ది. తర్వాత మీరు రోడ్డు వేసుకుంటారో, దీని పక్కన మేడ కట్టుకుంటారో, లేకపోతే ఏదైనా కట్టుకోండి. మాకైతే మేము అభ్యంతరం పెట్టట్లా. మేము అభివృద్ధికి వ్యతిరేకం కాదు. ఈరోజు రోడ్డు విస్తరణకు మేము వ్యతిరేకం కాదు. మాకు ఒక నెల రోజుల అవకాశం ఇవ్వమని అడిగాం. కనీసం మానవత్వంతో ఏ మాత్రం ఆలోచించకుండా కలెక్టర్ గారు చెప్పారనే పేరుతో పోలీసు అధికారులు, సిఐ గారు కావచ్చు, లేదా మున్సిపల్ కమిషనర్ గారు కావచ్చు, హైవే అధికారులు కావచ్చు, మానవత్వం ఎక్కడా చూపించలేదు.